గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో యోస్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. శ్రీమంత వేడుకలు మరికొద్ది రోజుల్లో ముద్దులొలికే పసిబిడ్డ నట్టింట సందడి చేయనుంది. వచ్చిన చుట్టాలు భార్యని ముత్తైదువులా చూస్తూ మురిసిపోతున్న పాపినాయుడు. సో ఈ ఆనందాన్ని అంటని ఒక మొక్కజొన్న కంకె విషాదంతంగా మిగిలింది. ఏంటి మొక్కజొన్న కంకెకి అదే విధంగా ఆనందం, విషాదం, ఈ 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. విజయనగరం జిల్లా చిపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం అదేవిధంగా కొండగండ్రేడు ప్రాంతానికి సంబంధించిన పాపినాయుడు 27 సంవత్సరాల యువకుడు. పెళ్ళైన ఏడాదిలోపే తన భార్య ప్రెగ్నెంట్. ఇంకా ఆనందానికి అవధులు. ఎందుకంటే తన తండ్రి మరణించి 12 ఏళ్ళు కావస్తుంది. తన భార్యకు అడుపులో పుడుతున్నాడు. నా తండ్రి కొన్ని రోజుల్లో రాబోతున్నాడు అంటూ మురిసిపోతున్నాడు. భార్య శ్రీమంతమైన నేపథ్యంలో ఫ్రెండ్స్ ని బయట దించేందుకు అదేవిధంగా కలవడానికి అచ్యుతాపురం, అంటే ఇక్కడ నుండి కొండగండ్రేడు నుండి అచ్యుతాపురం దాదాపు ఒక 8 కిలోమీటర్స్ టు 5 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. ఈ జొన్న కంకెలు చూస్తున్నారు కదా, రైతులు అంటే వర్షానికి తడిచిపోకుండా జొన్న కంకెలను ఆరబెట్టుకున్నారు. తను ఏదైతే శ్రీమంతం వేడుకి హాజరవ్వాలని తొందరలో ఇక్కడ బండి స్కిడ్ అయి రోడ్డు దెబ్బ తినేయడంతో బ్రెయిన్ డెడ్ కారణంగా మృత్యువాత పడ్డాడు. సో విషాదాంతం ప్రతి ఒక్కరిని కూడా కన్నీటి పర్యంతులను చేస్తుంది. ఎందుకంటే కుటుంబం సందడిలో ఉంది, శ్రీమంతం జరుగుతుంది, చుట్టాలందరూ ఉన్నారు, భోజనాలు చేస్తున్నారు, రకరకాల స్వీట్స్. భార్య పట్టు చీరలో మురిసిపోతుంది. ఎంతబే చూస్తానా, నా భార్యని ఎంతబే ఇంటికి సాగనంపుతానా అని ఎదురు చూస్తున్న ఆ పాపినాయుడికి అనుకోని రీతిలో విషాదాంతం కబలించింది. ఎందుకంటే భార్య చాలా కలలు కంటుంది, నా భర్త వస్తాడు, నా భర్త చేతుల మీద నన్ను సాగనంపుతాడు. సో ఈ విషాదాంతం అంతా కూడా గ్రామస్తుల్ని కలిచివేసింది. సో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నిజంగా అంటే పక్కా శ్రీమంతం వేడుక, ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఒక కొత్త ప్రతిరూపం భూమి మీద పడబోతుంది. అది కూడా కొన్ని నెలల్లోనే. కానీ మరణం ఏంటి అసలేంటి, కొన్ని రోజుల్లో జననం, వెంటనే తండ్రి మరణం. ఇది ఎలా చూడాలి? ఎప్పుడు కొన్ని వేలాది మంది ఇట్లెళ్ళి ప్రయాణిస్తూ ఉంటుంటారు. అలాంటిది మొక్కజొన్న కంకేంటి, ప్రాణం తీయడం ఏంటి, బండి స్కిడ్ అవడం ఏంటి, అసలు ఏం జరిగిందో కూడా ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నాం సార్. దీని గురించి ఏం చెప్తాం? చాలా బాధాకరమైన విషయం. గ్రామస్తులందరూ కూడా ఇంకా తేరుకోలేకపోతున్నారు. సుమారు 4-5 రోజులు అవుతుంది. ఇది ఏమైనా కూడా ఇటువంటి దురదృష్టకర సంఘటన జరగడంతో పాటు వాళ్ళ ఫాదర్ కూడా ఇదే రకంగా చనిపోవడంతో కుటుంబంతో పాటు గ్రామస్తులందరూ కూడా చాలా దిగులుగా ఉన్నారు. మరి ఆ పాపను చూసేటప్పుడు ఇప్పటికీ కూడా తన ఆరోగ్యం బాగోలేదు. ఇది ఏమైనా కూడా ఇటువంటి సంఘటన అనేది యావత్తు మా గ్రామస్తులకే కాకుండా ఈ వాహనాలు జరిపేటప్పుడు కూడా ఇటువంటి జరగకూడదని మేము కోరుకుంటున్నాం. సంబంధిత అధికారులు ఎప్పటికైనా ఈ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా క్లియరెన్స్, గ్రామ సచివాలయాలు కానీ మిగతా పెద్దలు ఎవరైనా వచ్చి ఇప్పటికైనా మేల్కొని, మరొక యువకుడు దుర్మరణం, ఒక యువకుడితో కాదు, ఇది 3 జీవితాలకు సంబంధించింది. మరి ఇది ఎందుకు జరిగిందో చాలా దురదృష్టకరంగా గ్రామస్తులు అందరూ బాధలో ఉన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత కూడా ఇంకా ఆశతో బతుకుతాడనే ఆశతో పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి కూడా అక్కడ ఫలితం లేకపోవడం చాలా చాలా బాధాతప్త హృదయంతో అందరం కూడా ఇబ్బంది పడుతున్నాం సార్. అంటే ఆమె కూడా గర్భిణి, మరికొన్ని రోజుల్లో ప్రసవం కాబోతుంది. సో అంటే ఒంట్లో వచ్చే మార్పులు ఒక రకంగా, అంటే బిడ్డ కదలికలు ఒక రకంగా, కానీ మనసులో బాధ ఇంకోటి. భర్త కోసం ఇంకా భర్తని చూడలేను, ఇంకా నా భర్త ఇంకా నాకు లేడు అంటూ ఆసుపత్రి పాలైంది. సో ఆ బిడ్డ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఆమె పరిస్థితి ఏంటి సార్? ఆమెను ఓదార్చడం ఎవ్వతరం కూడా కాదు, ఎందుకంటే అది మనం మాటల్లో చెప్పలేని విషాదాంతం. సో దీని గురించి ఆమె డీటెయిల్స్. జరిగి 1 రోజులు అవుతుంది మేడం గారు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి కూడా చాలా క్రిటికల్గా ఉంది. లో బీపీ అయిపోయి ఆల్రెడీ ఒక ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. నేనే వెళ్ళాను, డాక్టర్ గారిని అడిగితే ఆల్రెడీ ఈ 1 రోజులు కూడా నిద్రాహారాలు లేకుండా ఏడవడం వల్ల ఆరోగ్యం క్షీణించింది. డాక్టర్ గారు వెంటనే అడ్మిట్ చేయమన్నారు. అడ్మిట్ చేసాం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో. ఆవిడ నిత్యం ఈ బాధతో ఏడ్చుకొని ఉంటుంది. ఎటువంటి ఆహారం తీసుకోలేదు, నిద్ర లేదు, ఏమీ లేకుండా. వయసు కూడా పాపది 22 సంవత్సరాలు. ఆ వయసులో బేబీ ఏమో 7 months ఆల్రెడీ వచ్చింది. శ్రీమంతం చేసాం.
ఈ కళలన్నీ కూడా ఒకసారిగా ఒక రోజులో తారుమారు అవడం, ఆ అమ్మాయి తట్టుకోలేక విషాదంలోకి వెళ్ళిపోయి ఆల్రెడీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల ఈ అధికారులు కూడా ఇలాంటి వీటిని మళ్ళీ తగు జాగ్రత్తలు తీసుకొని మరొక జీవితం ఇలా కాకుండా చేయాలని అధికారులు మనవి చేసుకుంటున్నాం. గ్రామ పెద్దలుగా మీ అందరం కూడా. బ్రెయిన్ డెడ్ మరణాలు ఆ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆ ఎవరైతే మృతుడు పాపినాయుడు యొక్క తల్లి, అదే విధంగా 12 సంవత్సరాల క్రితం అదే తరహాలో బ్రెయిన్ డెడ్ కారణంగా మరణించిన అప్పలనాయుడు గారి యొక్క భార్య, ఆమె మాటలు కూడా విన్నాం. బ్రెయిన్ డెడ్ అంటే ఇదే తరహాలో ఒక తండ్రిని కొడుకుని కూడా కబలించింది మృత్యువు. సో అప్పట్లో తండ్రి చనిపోయినప్పుడు చిన్న పిల్లలు వారికి ఏమీ తెలియదు. తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో కూడా ఒక అయోమయ పరిస్థితి అయినప్పటికి కూడా తమ కాళ్ళ మీద కష్టంతో నమ్ముకొని ఇప్పుడు ఒక మంచి లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఎవరైతే చనిపోయారో ఆ తండ్రి కూడా ఇంట్లోకి రాబోతున్నాడు అంటూ వాళ్ళ అమ్మకి, ఎవరైతే మృత్యుడు పాపి నాయుడు ఉన్నారో వాళ్ళ అమ్మకి ఒక భరోసానిచ్చాడు. మా నాన్న కొన్ని రోజుల్లో రాబోతున్నారు, ఇంకా సందడి చేయబోతున్నారు, నీ కలలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి. కానీ కలలన్నీ కూడా ఆవిరైపోయాయి. ఎలా అంటే రాబోయే భర్త వస్తున్నాడు అనేసి అని బిడ్డ రూపంలో ఆనందపడాలో, లేదు బిడ్డ తండ్రికి దూరం అయిపోయాడని దాన్ని దుఃఖపడాలో ఏదో తెలియదు అయోమయ పరిస్థితుల్లో ఆ తల్లి ఏడుస్తున్న తీరు చూస్తుంటే నిజంగా కడుపు తరుక్కుపోతుంది. ఎందుకంటే 12 సంవత్సరాల క్రితం భర్త, కొన్నాళ్ళ క్రితం, కొన్ని రోజుల క్రితం కొడుకు. ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు అంటూ కూడా ఆమె దేవుడికి మొరపెట్టుకున్న పరిస్థితి. సో ఏదైతే బ్రెయిన్ డెడ్ కారణంగా 12 సంవత్సరాల క్రితం జరిగిందో ఆ విషాదాంతం, ఇప్పుడు జరిగిన విషాదాంతం గురించి మాట్లాడదాం. సరే 12 సంవత్సరాల క్రితం ఇదే తరహాలో జరిగింది బ్రెయిన్ డెడ్ వాళ్ళ ఫాదర్ కూడా. అప్పుడు ఏం జరిగింది సార్? అప్పుడు ఎందుకు బ్రెయిన్ డెడ్ అవ్వాల్సి వచ్చింది అతను? యాక్సిడెంటల్ గా చనిపోయారమ్మా. అప్పుడు ఏం చేసేవారండి ఆయన? అప్పలనాయుడు గారు కదా, వ్యవసాయ కూలి. యాక్సిడెంటల్ గా చనిపోయారు. దురదృష్టవశాత్తు ఆ యాక్సిడెంటల్ గా కొంత ఇది అవ్వడం వల్ల మళ్ళీ చిన్న పిల్లలు వీళ్ళు భీమవరం వెళ్ళి 2 కొడుకులు, తల్లి కష్టపడి మళ్ళీ కుటుంబం ఒక సెటరేట్ అవుతున్న సందర్భంలో దురదృష్టకరంగా జరిగింది. ఈ బ్రెయిన్ డెడ్ ఆయన ఈ కుర్రోడు కూడా బ్రెయిన్ డెడ్ అనగానే పాత జ్ఞాపకాలు, పాత బాధలు అందరికీ కూడా, గ్రామస్తులందరికీ కూడా గుర్తొచ్చి, అయ్యో తండ్రి కూడా ఇలాగే అయిపోయాడు, పిల్లడికి ఇలా అయిపోయిందని. పిల్లాడు గల అన్నయ్య కూడా బ్రెయిన్ డెడ్ డొనేషన్ చేద్దామన్న ఆలోచన పాపారావు అన్నయ్య సూర్యనాయుడు చేసినా ఇంకా బ్రతుకుతాడేమో అని ఆశ చిన్న కొద్దిగా ఉండడం వల్ల ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం వేరే చోటకి వెళ్ళాం. అంటే మంచి మనస్తత్వం, డొనేషన్ చేయాలన్న ఆలోచన కూడా పాపారావు వాళ్ళ సోదరుడికి వచ్చిన బ్రతుకుతాడనే ఆశతో ప్రయత్నం చేసడం జరిగింది. ఒక రకంగా చెప్తుంటే సేమ్ తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోవడం అన్నది, ఒకే రీతిలో చనిపోవడం అన్నది అందరికీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి, బాధ కలుగుతుంది. భగవంతుడు ఏం చేయగలం, దురదృష్టమని అందరూ బాధపడుతున్నారు. చూస్తున్నాం కదా, ఒకే కుటుంబంలో ఒకే తరహాలో 2 మరణాలు. తండ్రి ఏ విధంగా మరణించాడో కొడుకు కూడా అదే విధంగా బ్రెయిన్ డెడ్. అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత పాపినాయుడు సరే బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయేమో అని చాలా ఆశగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఎలా తన నిర్ణయాన్ని తీసుకుంటాడో తెలియదు కదా. కానీ మృత్యువు దీపావళి నాడు సందడిగా ఉండాల్సిన ఇంటిలో, అంటే దీపావళి కాంతులు వెలగాల్సిన ఇంటిలో మరణ వార్త విని ఆ ఫోటో దగ్గర దీపం పెట్టుకుంటూ తల్లి రోదన, భార్య ఆసుపత్రిలో, ఇదంతా కూడా ఆనాడు ఇటువైపు రాకుండా ఉంటే నా కొడుకు బ్రతికేవాడేమో అని తల్లి. ఆ మొక్కజొన్న కంకే ఆ రోజు అక్కడ లేకపోతే నా బిడ్డకి తండ్రి ఉండేవాడు, నా భర్త ఉండేవాడు కదా అని ఆ ఇల్లాలు. సో ఇదంతా కూడా ఒక మిరాకిల్, అంటే ఒక మాయలాగా మాయమైపోయాడు మనిషి అనే విధంగా అయిపోయింది. సో ఇప్పటికైనా అంటే రోడ్ల మీద ఇలాంటివి ఆరబెట్టడం వల్ల 100 మందిలో 90 మందికి బాగానే సేఫ్ గా వెళ్ళిపోతున్నారేమో కానీ ఆ మిగిలిన 1, 2, 3, 10 మంది కావచ్చు ఇలా స్కిడ్ అవడం వల్ల ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొందనే చెప్పుకోవాలి. ఎందుకంటే తల్లికి కొడుకు దూరం అయిపోయాడు, భార్యకి భర్త దూరం అయిపోయాడు, రాబోతున్న బిడ్డకి తండ్రి దూరం అయిపోయాడు. సో ఈ రోడ్డుని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఇలా జరిగి ఉండకపోతే బాగుండు కదా, ఇప్పుడు ఆ కుటుంబంలో ఆ విషాదం జరిగి ఉండేది కాదు కదా అని ఆలోచిస్తున్న పరిస్థితి. 100% బాలకిషోర్తో పద్మ, ఐ డ్రీమ్స్ మీడియా, విజయనగరం.